రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ లోనే మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేందుకు సినిమా టీం రెడీ అయినట్టుంది. మొన్నటి వరకు ఇది డ్రగ్స్ మాఫియా ఆట కట్టించే ఒక పోలీసోడి కథ అన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెల్స్ మాత్రమే కాదు, అంతకు మించి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ అన్నింట్లో హీరో కాస్త ప్రాబ్లమేటిక్ పర్సన్ గా కనిపిస్తాడు. ఏదో ఒక వ్యక్తి కోసం పిచ్చి ప్రేమతో ఊగిపోతుంటాడు. కానీ స్పిరిట్ లో ప్రభాస్ ప్రేమించేది ఎవరినో తెలుసా? దేశాన్ని. అవును, తండ్రి మీద ప్రేమతో యానిమల్ గా మారిన హీరోయిజం చూపించిన సందీప్ ప్రేయసి కోసం పిచ్చోడిగా మారిన అర్జున్ రెడ్డిని చూపించాడు. కానీ ఈసారి మాత్రం దేశాన్ని పిచ్చిగా ప్రేమించే రౌడీ పోలీసుగా ప్రభాస్ ని చూపించబోతున్నాడా? స్టోరీ లైన్ లీక్ అయిందా? రివీల్ చేశారా? ఇంతకీ అంతగా మైండ్ బ్లాంక్ చేసేంతగా స్పిరిట్ లో ఏముండబోతోంది? హ్యావ్ ఎ లుక్. స్పిరిట్ మూవీ మొన్నటి వరకు జస్ట్ పాసింగ్ షాట్స్, యాక్షన్ సీక్వెన్స్ తాలూకా కంటెంట్ ని మాత్రమే తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ రిలీజ్ అయిన ఆడియో గ్లిమ్స్ వింటే ఒక దారి తప్పిన ఐపీఎస్ ఆఫీసర్ కథని అర్థమవుతోంది. కాకపోతే ఇక్కడే స్టోరీలో చాలా పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటి వరకు హీరోయిజం అంటే దారి తప్పిన డాక్టర్ని, దారి తప్పిన రిచ్ కిడ్నే చూపించాడు. కానీ ఫస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ని టార్గెట్ చేసినట్టున్నాడు. దేశం మొత్తం ఉలిక్కిపడే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. స్పిరిట్ ఒక వివాదాల పుట్టగా మారే ఛాన్స్ తో పాటు స్టోరీ లైనే మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చూస్తే ఒక కోపిస్టి డాక్టర్ తన ప్రేయసి కోసం ఏం చేశాడు, ఎంత ఎదురు చూశాడో చూపించాడు. యానిమల్లో నాన్న కరుణకి, ప్రేమకి దూరమైన కొడుకు ప్రేమని చాలా రౌడీయిజంతో మిక్స్ చేసి చూపించాడు సందీప్ రెడ్డి వంగ. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మీద ప్రేమతో రోగ్గా మారి ఐపీఎస్ ఆఫీసర్ని చూపించట్లేదు. దేశం మీద ప్రేమతో రెబల్గా మారిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ని మనకు పరిచయం చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అంటే దేశభక్తి స్పిరిట్ మూవీలో మెయిన్ ఎలిమెంట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇండియన్ పోలీస్ సిస్టంలో లోపాలు, దేశంలో పొలిటీషియన్స్ చేసే పాపాలు, ఇవే స్పిరిట్ వివాదాల తేనెతుట్టును కదపబోతున్న అంశాలు. ఈ కంటెంట్ తోనే స్పిరిట్ రాబోతోంది. కథ అలా సెట్ అయింది. ఇదంతా దీపికా పదుకునే పిఆర్ టీం వల్లే లీక్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో దీపికను ముందు తీసుకున్న తన గొంతెమ్మ కోరికలు నచ్చక తీసేశాడు. అందుకే తన పాత్రని, స్టోరీ లైన్ ని దీపికా టీం కొద్దిగా లీక్ చేసిందన్న కమెంట్స్ పెరిగాయి. అందులో నిజం ఎంతున్నా ఈ స్టోరీ లైన్ లీక్ తో స్పిరిట్ టీంకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అన్నింటికి మించి ఇంకా ప్రచారం, హైప్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ పాత్ర వేయటమే కాదు, సందీప్ రెడ్డి వంగ కూడా ఫస్ట్ టైం హీరో పాత్రని ఏదో ఒక వ్యక్తి మీద ప్రేమ కాకుండా దేశం మీద ప్రేమతో ఊగిపోయే వ్యక్తిగా చూపించబోతుండటం షాకింగ్. అదే సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ అలానే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మధ్య క్లాష్ వరకు ఓకే. కానీ ఇండియన్ ఆర్మీకి ఇది ఎలా లింకు మాత్రమో ఏ లీకుతో తేలలేదు. కానీ ఆ కనెక్షన్ ఉందన్న మాట మాత్రం పక్కాగా నిజమని తెలుస్తోంది.